తర్వాత వెళ్ళినప్పుడు కనీసం ఒక్కడైనా ఈరోజు అడుగుతున్నాను దేవుని సేవకునిగా, ఒక్కరైనా అట్లీస్ట్ 1% మీరు పరలోక రాజ్యంకి వెళ్తే ఒక్కరైనా వచ్చి, బ్రదర్ మీ ద్వారా లేదా సిస్టర్ మీ ద్వారా నేను దేవుని మందిరానికి ఆకర్షితురాలనయ్యాను, మీరు నన్ను పిలిచారు, మందిరం రమ్మని పిలిచారు, ఆ రోజు నేను వాక్యం విన్నాను, నా జీవితం ఏమైంది? మార్చబడింది, నా నిత్యత్వం స్థిరపరచబడింది, ఈరోజు నేను పరలోక రాజ్యంలో కాలు పెట్టానంటే కారణం మీ పరిచర్య అని ఒక్కడన్నా మీ గురించి చెప్తారా సాక్ష్యం మన గురించి? ఒక్కడన్నా రేపు పరలోక రాజ్యం పోయిన తర్వాత ఒక్కలన్నా, బ్రదర్ మీరు ప్రాణం చేశారు, సిస్టర్ మీకు అన్నిటి ప్రార్థన, మీ సమర్పణ, మీ క్రయధనము, మీ పరిచర్య, ఆ రోజు మందిరంలో మీరు చేస్తున్న పరిచర్యను వెళ్ళిపోతా ఉంటే మీరు పిలిచారు, నన్ను ఆకర్షించి రమ్మన్నారు, అబ్బో ఆ రోజు వెళ్ళిపోయింటే నా పరిస్థితి ఏమైంది? మీరు చేసిన పరిచర్య అక్క, అన్న మీరు చేసిన పరిచర్య ఒక్కడని చెప్తాడా? ఎంత సంతోషం ఉంటుందండి పరలోక రాజ్యంలో. పౌలు ఏమన్నా తెలుసా అండి తెస్సలోని సంఘంతో, మీరే నా అతిశయ కిరీటం, అంటే నేను సంతోషం, గర్వకారణం, గొప్ప ఆనందం నాకెవరు? మీరేనా.